కేటీఆర్ను మంగళవారం మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్ సందర్శించారు. వ్యవసాయ శాఖ మంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని మార్కెట్ యార్డులను ఆయన సందర్శిస్తున్నట్లు తెలిపారు. ఇక ఏడాది జిల్లాలో సీసీఐ ద్వారానే ఎక్కువ శాతం పత్తి కొనుగోలు చేశామని అన్నారు. అందులో కొనుగోలు ప్రక్రియ జిల్లాలో కొనసాగుతున్నదని, రైతుల సూచనల మేరకు పరిమితి పెంపుకై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఇక ఆయనతో పాటుగా మార్కెటింగ్ ఏడీ గజానందు, సెక్రటరీ మధుకర్ ఉన్నారు. జిల్లాలో 11 కేంద్రాలు 11 కేంద్రాల్లో ఎక్స్పెక్టెడ్ 32 lakhs. అదే ఎక్స్పెక్టెడ్. రాష్ట్రంలో ఇప్పుడు పత్తి, రెడ్ గ్రామ్ మరియు చిల్లీస్ కూడా సీజన్ నడుస్తుంది. దాని ప్రైస్ ట్రెండ్ ఎట్లా ఉంది, రైతులకు ఎక్కువ రేట్ రావాలంటే మనం ఏం చేయగలుగుతామో ఒకసారి స్టడీ చేసి వారికి నివేదిక ఇవ్వమని ఆదేశం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ఈరోజు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీకి వచ్చాము. మరి ఈరోజు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీలో సెంట్రల్ గవర్నమెంట్ ఆధార్ సర్వర్ కొద్దిగా ప్రాబ్లం ఉండడం వల్ల సీసీఐ పర్చేజ్ అనేది కొంత తాత్కాలికంగా డెవలప్ అయింది. ఇమీడియట్గా సర్వర్ పనిచేసిన వెంటనే ఈ ట్రాన్సాక్షన్స్ కంటిన్యూ అవుతాయి. మరి ఆదిలాబాద్ జిల్లా మొత్తం మనం చూసుకుంటే 4,33,000 ఎకరాల్లో ఇక్కడ పత్తి సాగు జరిగింది. మొత్తం 32 లక్షల క్వింటాళ్ళు మనకు వస్తాయని అంచనా వేయబడింది. ఇప్పటిదాకా మనకు సీసీఐ 25 లక్షల క్వింటాల్ దాకా పర్చేజ్ చేసింది. అలాగే ప్రైవేట్ ట్రేడర్స్ చాలా తక్కువగా 1,67,000 క్వింటాల్ పర్చేజ్ చేయడం అయితే జరిగింది. దీనికి ముఖ్య కారణం సీసీఐ ఎక్కువ పర్చేజ్ చేయడానికి మనకు సీసీఐ ఆఫర్ చేస్తున్న మినిమం సపోర్ట్ ప్రైస్ మనకు 7,451 రూపాయలు. అదే ఈరోజు మనం ప్రైవేట్లో మా యాక్షన్ ఇప్పుడే జరిగింది. యాక్షన్లో మనకు 6,930 మాత్రమే ప్రైవేట్లో చేయడం జరిగింది. దాదాపుగా 500 రూపాయలు